మాయ మాటలతో నెగ్గిన ఎన్డీఏ కూటమి పాలకులు ఇప్పుడు మాట మార్చి తల్లికి వందనం ఒక తల్లికి 15,000 మాత్రమే ఇస్తానంటున్నారని మాజీ మంత్రి వైసీపీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట నరసింహం ఆరోపించారు. స్థానిక బాలాజీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రఘురామకృష్ణంరాజు 3 ఏళ్ల క్రితం పెట్టిన కేసును ఇప్పుడు తిరగతోడుతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలే తప్ప కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి మరి పార్టీలు అధికారంలోకి రావడం జరిగింది. వాగ్దానాలు కానీ మేనిఫెస్టో కానీ మరి 6 పాయింట్స్ సంబంధించినటువంటి సూపర్ 6 అనేటువంటి పాయింట్స్ ని కొద్ది ప్రవేశపెట్టి అవన్నీ అమలు చేస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారు. అలాగే మరొక కార్యక్రమం తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టారు. ఈ సూపర్ 6 కార్యక్రమంలో పెట్టి మరి తల్లికి వందనం అనే పేరు పెట్టారు. తల్లికి వందనం అనే పేరు పెట్టి ఈరోజు వారు చెప్పింది ఎన్నికల ముందు కానీ మేనిఫెస్టోలో భాగంగా కానీ ప్రతి సభలో మరి ఆ పార్టీలకు సంబంధించినటువంటి మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి నారా లోకేష్ గారు, అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి వారు ఎక్కడ చూసినా సరే చాలా గట్టిగా మరి తల్లికి వందనం మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, లేకపోతే ప్రజల్ని నమ్మించే కార్యక్రమంలో భాగంగా మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తల్లికి వందనం అనే కార్యక్రమం పేరిట ఎవరికైనా సరే ఒక తల్లికి ఒక చదువుకున్నటువంటి పిల్ల ఎవరైతే ఉన్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని, అలాగే ఇద్దరుంటే 30,000 ఇస్తామని, అలాగే ముగ్గురుంటే 45,000 రూపాయలు ఇస్తామని, నలుగురుంటే 60,000 రూపాయలు ఇస్తామని గంటాపరంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని చాలామంది తల్లులను కానీ కుటుంబాలను కానీ వారు చాలా అటువంటి వాగ్దానాలతోటి తప్పుదో పట్టించేలాగా ఎన్నికల్లో మరి ప్రసంగించడం జరిగింది. మీ అందరికీ తెలిసి చూసే ఉంటారు. తల్లికి వందనం అనే కార్యక్రమం పేరిట జీవో నెంబర్ 29 అనేటువంటిది విడుదల చేశారు. ఆ జీవో కూడా ఇది అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి జీవో. ఇదేదో ఫేక్ జీవో కాదు, ఇంకోటి కాదు. అందులో తల్లికి వందనం అన్నది మామూలుగా వాళ్ళు చెప్పింది ఏంటి, 1 ఉంటే ఎంత, 2 ఉంటే ఎంత, 3 ఉంటే ఎంత, 4 ఎంత ఉంటే అని వారు చెప్పుకుని వెళ్ళారు. ఆ రకంగా కాకుండా ఇప్పుడు మాట మార్చి తల్లికి అన్నారు. ఈచ్ మదర్ ఒక్కొక్క తల్లికి పిల్లలు ఎంతమంది ఉన్నా సరే 15,000 రూపాయలు ప్రయాణం ఈచ్ ఇస్తారు అన్నట్టుగా దీని యొక్క కార్యక్రమాన్ని చెప్పారు. మన జరిగిన ఎన్నికల్లో ప్రజలను ఏ రకంగా తప్పుదోవ పట్టించారు అన్నదానికి నిదర్శనం అది అన్నీ కూడా. మరి ఆ రకంగా ఈ తల్లికి వందనం అన్నది కాంట్రవర్షియల్గా మరి ఈరోజు ఈ రకమైనటువంటి జీవోలు ఇష్యూ చేసి మరి దాన్ని తప్పించుకోవడం కోసం అది ఫేక్ జీవో అని చెప్తా ఉన్నారట. ఫేక్ జీవో అవుతుంది. గవర్నమెంట్ వెబ్సైట్లో దొరికినటువంటి ఈ జీవో ఇది. ప్రతిదీ ఫేక్ అంటే ఎలా కుదురుతుంది?